Hi Suni, hi Geethika Akka. Here is a small video about my Zara. Not mine, it's yours, Zara. మీ పెళ్ళికి మీరు ముందు నుంచే ఎంత ప్రీ ప్లాన్డ్గా ఉన్నారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం 3 months నుంచే మీకు మీ పెళ్ళికి ఏ గిఫ్ట్ ఇవ్వాలి అని ఆలోచించడం స్టార్ట్ చేశాను. సో 1 month అల్లా ఏం చేయాలి అని ఆలోచించడమే సరిపోయింది. నెక్స్ట్ 1 month అల్లా ఏ మెటీరియల్స్ యూస్ చేయాలి, ఆ మెటీరియల్స్ని గ్యాదర్ చేసుకోవడం, ఇంకా ఏమైనా కొత్తగా ఆలోచించడం ఇలా సరిపోయింది. నెక్స్ట్ 1 month అల్లా నా ప్లానింగ్స్ అన్నీ ఇవి చేయడానికి టైం స్పెండ్ చేసి, అలాగే నేను కంప్లీటెడ్గా 3 monthsలో నేను కంప్లీట్ చేసి, ముందు నేను ఫ్లవర్స్ చేయడం స్టార్ట్ చేసా. దానికి ఆర్గానిక్ క్లాత్ అని యూజ్ చేశాను. దట్ ఈస్ ఈక్వల్ టు కాటన్ క్లాత్, బట్ సమ్ డిఫరెన్సెస్ ఆర్ దేర్. ఆ క్లాత్ని స్క్వేర్ షేప్లో కట్ చేసి మళ్ళీ వాటిని ఒక షేప్లో మడత పెట్టాను. తర్వాత వాటి కార్నర్స్ ఏమో ఇయర్బడ్స్ యూజ్ చేసి రోల్ చేసి ఒక బైండింగ్ వైర్ని తీసుకున్నా. ఆ బైండింగ్ వైర్కి ఒక్కొక్క స్ట్రిప్ని అలా ఒక థ్రెడ్ యూజ్ చేసి చుట్టాను. ఆ తర్వాత ఫ్లోరల్ టేప్ యూజ్ చేసి స్టెమ్ ఇంకా లీవ్స్ సెట్ చేసా. నియర్లీ ఒక్కొక్క ఫ్లవర్కి 13 to 15 ఫెదర్స్ పట్టాయి. సో అలా అన్ని ఫ్లవర్స్ కంప్లీట్ చేశాను. ఐ యూజ్ పింక్ అండ్ స్కై బ్లూ కలర్ ఆర్గానిక్ క్లాత్. So I completed those flowers in nearly 20 days, I think. Now I show you the pot making. పాట్ చేయడానికి అయితే నేను చాలా థింక్ చేసా, రకరకాల షేప్స్. ఫైనలీ ఐ ఫిక్స్డ్ ఫర్ బాటిల్ షేప్ అండ్ ఐ యూజ్ ద రియల్ నార్మల్ ప్లాస్టిక్ బాటిల్. అలాగే దాన్ని ఒక షేప్లోకి అయితే తీసుకొచ్చాను. అంటే అట్ట ముక్కలు ఇంకా ప్లాస్టర్ అయితే యూజ్ చేసి దాన్ని ఒక షేప్లోకి తీసుకొచ్చాను. ఆ తర్వాత దాన్ని పేపర్ స్ట్రిప్స్ గమ్ యూజ్ చేసి కవర్ అయితే చేశాను. తర్వాత సిమెంట్ చేశాను. తర్వాత వైట్ సిమెంట్ తీసుకొని దాన్ని ప్లాస్టింగ్ చేశాను. తర్వాత జూట్ ఫైబర్ యూజ్ చేసి దానికి చుట్టాను. అసలు ఫైనల్లీ నేను చేయాలనుకున్నది వాటి మీద అంటించా. అవే 7 steps. దోస్ ఆర్ నాట్ రియల్లీ అవర్ హిందూ మైథాలజీ వాస్, బట్ కొంచెం స్పెషల్. అసలు నిజంగా భార్యాభర్తల దగ్గర ఉండాల్సిన హ్యాబిట్స్. సో వాటిని నేను అక్కడ స్టిచ్ చేశాను. సో వాటిని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మొహబ్బత్ అంటే ప్రేమ, అంటిల్ యువర్ లాస్ట్ బ్రీత్ అండ్ ఆఫ్టర్ దట్ టూ మీ ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రేమగా ఉండాలి. సెకండ్ దోస్తి అంటే స్నేహం. ఎంత భార్యాభర్తలైనా కొన్ని విషయాల్లో కాదు, చాలా విషయాల్లో ఫ్రెండ్షిప్ ఇన్ బిట్వీన్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ జిమ్మేదారీ అంటే బాధ్యత. మీరు ఎప్పుడు ఒకరంటే ఒకరు బాధ్యతతో ఉండాలి. ఫోర్త్ భరోసా అంటే నమ్మకం. ఏ రిలేషన్లో అయినా చాలా ఇంపార్టెంట్ అయినది నమ్మకమే. సో మీరు ఎప్పుడు నమ్మకంగా ఉండాలి. ఫిఫ్త్ సాత్ అంటే తోడు. మీరిద్దరు ఎప్పుడు తోడు నీడగా ఉండాలి. సిక్స్త్ సజోదారి అంటే పార్ట్నర్షిప్. ఏదైనా ఇద్దరు కలిసి చేసుకోవాలి. సెవెంత్ పరివార్ అంటే కుటుంబం. ఒకటి మీరు అంటే మీ ఇద్దరే కాదు, మీ పేరెంట్స్, మీ చిల్డ్రన్స్ కూడా. సో మీరిద్దరూ ఈ 7 steps మీ జీవితాంతం పాటిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అఫ్కోర్స్ ఇద్దరు కలిసి ఉన్నారు అంటే అప్పుడప్పుడు చిన్నగా కోపం, ఫైటింగ్స్ అలగడం కామన్. బట్ మీ ఇద్దరు కాదు, ఒక్కరు అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మనతో మనం ఎంతసేపు అని కోపంగా ఉంటాం, మనలో మనం ఎంతసేపు అని కొట్టుకుంటాం, మనలో మనం ఎంతసేపు అలుగుతాం కదా. సో ఇవన్నీ మీరు దీన్ని చూసినప్పుడు ఇది అంటే జరా. యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్డ్ ఇట్, నాకు ఏదైనా బాగా కనెక్ట్ అయితే దానికి పేరు పెట్టేస్తా. సో అలాగే దీనికి కూడా పెట్టాను. అసలు జరా అంటే ఏంటో తెలుసా? కనుక్కోండి. ఈ జరా మీతో ఎప్పుడు ఉండకపోవచ్చు, బట్ దీని మెమరీస్ అండ్ ఈ 7 ప్రమాణాలు ఎప్పుడు మీతో ఉండాలని కోరుకుంటూ యువర్స్ స్వీట్ ఉమా. బై.